ఇప్పుడు మనం పూస మిఠాయి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, బెల్లం 1/2 కిలో, చక్కెర 1/2 కప్పు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు పూస మిఠాయి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా శనగపిండిని తీసుకొని దాంట్లో 1/2 కప్ బియ్యపిండి తీసుకున్నాం కదా, బియ్యపిండి కూడా వేసి కలుపుకోవాలి. శనగపిండి బియ్యపిండి బాగా కలిసిపోయేటట్టు కలపాలి. ఇది చూసి కలుపుకోండి. 1 కప్పు శనగపిండి తీసుకుంటే 1/2 కప్పు బియ్యపిండి తీసుకోవాలి. వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మనం మురుకులు చేసుకుంటాం కదా, ఆ మురుకులు వచ్చే విధంగా మనం పూస మిఠాయి అన్నాం కాబట్టి గిద్దల్లో పెట్టుకోవడానికి వచ్చే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాణీలు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ బాగా కాగనివ్వాలి. ఈలోపు మనం ఈ తయారు చేసుకున్న పిండిని ఈ గిద్దల్లో పెట్టుకొని, మనుగుబూల గిద్దలు వీటిల్లో పెట్టుకొని ఈ విధంగా మనుగుబూల గిద్దల్లో పెట్టుకొని పక్కన పెట్టి బాగా కాగింది కదా, ఈ విధంగా మనుగుబూల్లాగా ఒత్తుకోవాలి. వీటిని చక్రాలు అంటారు, మురుకులు అంటారు. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకుందాం. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి బాగా వేయించకూడదు, ఎందుకంటే మనం ఆనక బెల్లం పాకంలో వేసుకుంటాం కాబట్టి ఈ విధంగా వస్తే సరిపోతుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా అన్నీ వేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకొని వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పాకంలో వేస్తాం కాబట్టి ఇలాగే వేయలేము కదా, అందుకని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఈ విధంగా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పళ్ళెంలో పోసుకోవాలి. ఇప్పుడు పాకం తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద బాండిలు పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్లో చక్కెర, ఈ చక్కెర బాగా ఆ వాటర్లో కరగాలి. కరిగేంత వరకు కలియబెడుతూ ఉండాలి. చక్కెర కరిగిన తర్వాత బెల్లం కూడా వేసుకొని ఈ బెల్లము చక్కెర బాగా పాకం వచ్చేదాకా కలియబెడుతూ ఉండాలి.
విధంగా పాకం వచ్చింది కదా, ఈ పాకం వచ్చిందో రాలేదో మనకు తెలియాలి అంటే కొంచెం ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఆ వాటర్లో ఆ పాకాన్ని కొంచెం వేసి చూసారంటే ఇట్లా ఉండలాగా వస్తుంది. ఈ విధంగా ఉండలాగా వచ్చిందంటే మనకి పాకం రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ పాకాన్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న మురుకుల్లోని ఈ మురుకుల్లో పోసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం కలుపుతూ ఉంటేనే ఇది గట్టిపడిపోతుంది. బాగా మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలిపెట్టుకోవాలి. చూసారు కదా, పూస మిఠాయి రెడీ అయిపోయింది. ఈ వంట కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.